అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. శివలింగాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అయితే మరకత శివలింగం ఒక స్పెషల్ అని చెప్పాలి. అసలు మరి దీని యొక్క విశిష్టత ఏంటి? దీన్ని ఎలా పూజించాలంటారు? ఈ శివలింగాల్లో మీరన్నట్టు పంచభూత శివలింగాలతో పాటు మన శివపురాణంలో ముఖ్యంగా చెప్పింది ఏమిటి అనంటే స్ఫటిక రత్న మరకత లింగాన్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని శివపురాణంలో స్కాంద పురాణంలో కూడా తెలియజేశారు. హ్మ్. ఎందుకు అనంటే అన్నిటికీ మించి ఈశ్వర ఆరాధన భోగభాగ్యాలను ఇస్తుంది. భోగభాగ్యాలను ఎందుకు అంటే భోలాశంకరుడు అవును. ఆయనకి అసలు ఆయన తలుచుకుంటేనే చాలు, ఆయన నామస్మరణ చేస్తేనే చాలు, ఆయన అభిషేక ప్రియుడు, అభిషేకం చేస్తే చాలు హ్మ్. వెంటనే కరుణించి భోగభాగ్యాలను ఇస్తాడు ఈశ్వరుడు. హ్మ్. ఈ భోగభాగ్యాలను ఇచ్చే దాంట్లో మర్కతలింగం ఫస్ట్ వస్తుందన్నమాట. ఎందుకు అనంటే భోగభాగ్యాలను ఇచ్చి రా కోరేది పచ్చ. హ్మ్. పచ్చల సెట్టు చాలా బుధుడికి సంబంధించింది, లగ్జరీస్ నిచ్చేది, మహద్ ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అలాగే మనకి ఏవైతే మాల్ఫిక్ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఈ మరకత లింగాన్ని పూజించడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. హ్మ్. ముఖ్యంగా శివపురాణం ప్రకారము మరకత లింగాన్ని పూజించటం వల్ల, స్పర్శించటం వల్ల 3,00,00,000 జన్మల పాపాలు తొలగిపోతాయి అని చెప్పారు. హ్మ్. 3,00,00,000 జన్మ పాపాలు తొలగిపోతాయి అన్నారు. ఇక మరకత శివలింగాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం వల్ల చాలా శుభాలను కలిగజేస్తుంది. బుధుడి యొక్క అనుగ్రహం కూడా ఇస్తుంది. బుధగ్రహం యొక్క ఎవరైనా అనుగ్రహం కూడా. పూజ చేసుకోవచ్చు. ఎవరైనా పూజించుకోవచ్చు. అంటే నిత్యం అభిషేకాలు చేస్తూ ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా పూజించుకోవచ్చు. నిత్యం అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో, మీ పూజ గదిలో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఈ లింగాన్ని పెట్టుకొని నీటిలో ఉంచండి. ప్రతిరోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 3 సార్లు నీళ్ళు పోయండి. మీకు వీలైతే చిన్న స్టాండ్లు దొరుకుతాయి, చుక్క చుక్క వాటర్ పడుతుంది. పొద్దున పోస్తే రాత్రి వరకు ఆ చుక్క చుక్క పడుతూ ఉంటుంది ఈశ్వరుడి మీద. సోమవారం రోజు మీకు అవకాశం ఉంటే పంచామృతాలతో పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనెతో ఈ మరకతలింగానికి అభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకోవటం వల్ల మీకు సకల వ్యాధులు నయమవుతాయి. ఈ నర్వస్ సిస్టమ్ అనేది, నర్వ్స్ ప్రాబ్లం, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది తొలగిపోతుంది. అలాగే బుద్ధి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్, వాక్ చాతుర్యం కూడా ఇస్తుంది ఈ తీర్థం పుచ్చుకోవటం వల్ల. అలాగే మన సకల పాపాలను కూడా తొలగిస్తుంది. అయితే సకల పాపాలు కూడా తొలగుతాయి. అలాగే మనకి జన్మ జన్మ దోషాలని, పాపాలన్నీ కూడా ఉంటాయి. ఈ లింగాన్ని పూజించటం వల్ల మనకి ఫస్ట్ ఫోకస్ అనేది పెరుగుతుంది. అలాగే కరెక్ట్ డెసిషన్, అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి చాలా మందికి తెలియదు. ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, డైలమా ఉంటుంది. అలా రైట్ వేలో నడిపించేది కూడా ఈ శివలింగాన్ని పూజించటం వల్లే. శివానుగ్రహం పొందేది కూడా ఈ లింగాన్ని పూజించటం వల్లే. మన సకల సర్వాభిష్టాలు నెరవేర్చేది కూడా ఈ మరకత శివలింగం. అంటే ఇవి షాపుల్లో దొరుకుతాయి, మనం అవి ఒరిజినల్ మన దగ్గర దొరుకుతుంది. ఎందుకు అని అంటే నేను మొన్న ఈ మధ్య నేపాల్ నుంచి తెప్పించాను మరకత శివలింగము. మా భక్తులు కొంతమంది అడుగుతున్నారు. అయితే శివలింగాలు 108 శివలింగాల్ని తెప్పిస్తున్నాను. బయట దీన్ని మనము కనుక్కుంటే 20,000, 25,000 ఉంది. నేను సేవా దృక్పథంతో తక్కువ, అంటే వచ్చిన రేటుకే వీళ్ళకి అందించాలి అనే సంకల్పంతో అక్కడి నుంచి తెప్పిస్తున్నాను. వీటిని శివరాత్రి రోజు కాశీ విశ్వనాథుడి దగ్గర పూజించి భక్తులకి అందజేయడం జరుగుతుంది అనమాట. మనము చాలా తక్కువ ప్రైస్, ఇక్కడ తీసుకున్నా కూడా 10,000 ఉంది, కానీ మనం దాంట్లో హాఫ్ ప్రైస్ కే భక్తులకు అందించడం జరుగుతుంది. మరకత శివలింగాన్ని పూజిస్తే ఎన్ని లాభాలు ఉంటాయో చక్కగా వివరించారు. నమస్కారం. నమస్తే.